తండ్రి అయిన దేవుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన స్తుతింపబడాలి. ఆయన ఎవరికి తండ్రి అని మనం చూస్తే ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అని రాశాడు. అంటే యేసు ప్రభు వారికి ఆయన ఒకవేళ తండ్రి అయితే మనకేమవుతాడు అని మనం చూస్తే ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో తండ్రిని సంబోధించాల్సి వచ్చినప్పుడు మన పితరులైన ఇశ్రాయేలు వలె కాక ఒక నూతనమైన విధానంలో ఆ పరలోకపు దేవుడు ఏమైనాడు అని చెప్పడానికి వీలుగా ఆయన ఎవరు అన్న విషయాన్ని తెలియచేయడానికి పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఆయన తండ్రే, అట్ ద సేమ్ టైం మనకు కూడా ఆయన తండ్రి. అందుకే అబ్బా తండ్రి అని మనం మొరపెట్టగలుగుతున్నాం. కాబట్టి మనము ఆయనను సేవిస్తున్నప్పుడు మనం ఉచ్చరించాల్సిన పదం ఆయన మన తండ్రి అన్న విషయం ఎరిగిన వారంగా మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇట్లా ఆరాధిస్తున్నప్పుడు ఆరాధన అన్నప్పుడు అది అనుభవంతో కూడింది. అనుభవం లేకుండా ఆరాధన చేయకూడదు. నేను అనుభవం అయితేనే అది ఆరాధించాలి. మన